హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. టుడే నోటిఫికేషన్ వచ్చి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు ఇంటేక్ 2025 మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై జస్ట్ 12th పాస్ అంటే ఓన్లీ ఇంటర్మీడియట్ పాస్ అయిన ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయొచ్చు అనమాట. సో దీని యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్, హైట్, వెయిట్, చెస్ట్ అండ్ ఏజ్ మొత్తం పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అప్లికేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ 7 జూలై 2024. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఇంటేక్ 2025 Recruitment 2024. Apply online. Name of the post: Indian Air Force Agniveer Vayu Intake 2025 online form. Post date 11 June 2024. Latest update 9 July 2024. Brief information: Indian Air Force has published a notification for the recruitment of Agniveer Vayu Intake 2025 vacancy under Agnipath scheme for unmarried Indian male and female candidates. Those candidates who are interested in the vacancy, details and completed all eligibility criteria, can read the notification and apply online. అగ్నివీర్ వాయు ఇంటేక్ కోసం మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేయొచ్చు. సో వాళ్ళు ఏంటంటే అన్మ్యారీడ్ అయ్యే ఉండాలన్నమాట. సో దాని వివరాలు ఏంటంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఎగ్జామినేషన్ ఫీజ్ 550 ప్లస్ జిఎస్టీ. పేమెంట్ మోడ్ త్రూ ఆన్లైన్ బై యూజింగ్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్. ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వల్ల 550 రూపీస్, ప్రతి ఒక్కరికి 550 రూపీసే, క్యాస్ట్ ఏమీ ఉండదన్నమాట, అందరికీ 550 రూపీసే. సో ఇంపార్టెంట్ డేట్స్: స్టార్టింగ్ డేట్ వచ్చి అప్లై ఆన్లైన్ మోడ్ 8 జూలై 2024. ఈ జూలై 8 అంటే ఒక 2 రోజులు అయింది అంతే స్టార్ట్ అయ్యి. లాస్ట్ డేట్ వచ్చి 28 జూలై. 28 జూలైతో లాస్ట్ డేట్ అయిపోద్ది. అప్లికేషన్ ఫీజు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయిపోద్ది. డేట్ ఆఫ్ ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ 18/10/2024. సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చి అక్టోబర్లో 18th ఎగ్జామ్ ఉంటుంది. డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ పిఎస్ఎల్, దాని యొక్క డేట్ వచ్చి 14/5/2025 అంటే మేలో ఉంటుంది అనమాట. డేట్ ఆఫ్ పబ్లిషింగ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ లిస్ట్ 30/5/2025 అంటే ఇది కూడా మేలోనే. సో మనకి ఏంటంటే ఫస్ట్ లాస్ట్ డేట్ చూసుకోవాలి. అగ్నివీర్ లాస్ట్ డేట్ వచ్చి 28 జూలై. సో మనం అప్లై చేయడం కోసం. అలాగే దాని యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చి 18 అక్టోబర్. సో దీన్ని అయితే పూర్తి వివరంలో తెలిసింది. ఏజ్ లిమిట్ వచ్చి క్యాండిడేట్ బోర్న్ బిట్వీన్ 3/7/2004 అండ్ 3/1/2008. ఈ 2 డేట్ల మధ్యలో క్యాండిడేట్ బోర్న్ అయి ఉండాలి, అంటే పుట్టి ఉండాలన్నమాట. ఇన్ కేస్ ఈ క్యాండిడేట్ క్లియర్స్ ఆల్ ది స్టేజెస్ ఆఫ్ ది సెలక్షన్ ప్రొసీజర్, దెన్ ది అప్పర్ ఏజ్ ఆఫ్ లిమిట్ యాజ్ ఆన్ డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years. మీరు అన్ని ఈవెంట్స్ అన్నీ క్లియర్ చేసినా సరే ఏ సరిపోతే వెనక పంపించేస్తాడు. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకడు త్రినాథ్ అని ఏ సరిపోతే వెనక పంపించారు అనమాట, అన్ని ఈవెంట్లు అయినా సరే. ఎయిర్ ఫోర్స్కి యొక్క క్వాలిఫికేషన్ వచ్చి క్యాండిడేట్ షుడ్ పాసెస్ 10+2 డిప్లొమా, అంటే 12th అయినా పాస్ అయ్యి ఉండాలి, డిప్లొమా అయినా పాస్ అయ్యి ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్: హైట్ వచ్చి ఫర్ మేల్ క్యాండిడేట్స్కి వచ్చి 152.5, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి 152 సెంటీమీటర్స్ ఉంటే చాలు. ఓకేనా. క్యాండిడేట్స్ బిలాంగ్ టు నార్త్ ఈస్ట్ ఆర్ హిల్లీ రీజన్స్ ఆఫ్ ఉత్తరాఖండ్, ఏ లోయర్ మినిమం హైట్, అంటే అటు సైడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే 147 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ లక్షద్వీప్ వాళ్ళకి అయితే 150 సెంటీమీటర్స్ ఉండాలంట. వెయిట్ వచ్చి ప్రొపోర్షనేట్ టు హైట్ అండ్ ఏజ్, అంటే ఏజ్కి హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలన్నమాట. చెస్ట్ ఫర్ మేల్స్ వచ్చి మినిమం 77 సెంటీమీటర్స్ అండ్ ద చెస్ట్ ఎక్స్పాన్షన్ షుడ్ బి అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్, అంటే 77 సెంటీమీటర్స్ ఉండాలి, అట్లీస్ట్ 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అవ్వాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చి చెస్ట్ వాల్ షుడ్ బి అండ్ వెల్ డెవలప్డ్ విత్ ద మినిమం రేంజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్, అంటే ఫీమేల్కి ఏంటంటే ఒక 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అయితే చాలు. హీరింగ్ వచ్చి షుడ్ హ్యావ్ నార్మల్ హీరింగ్, దట్ ఈస్ ఏబుల్ టు హియర్ ఫోర్స్డ్ విస్పర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 meters. హీరింగ్ అంటే వినపడడం ఏంటంటే ఒక 6 మీటర్స్ దూరం నుంచి పిలిస్తే వినపడాలి ఇయర్కి. సో అది పాసిబిలిటీ ఉంటుంది. అలాగే డెంటల్ వచ్చి షుడ్ హ్యావ్ హెల్తీ గమ్స్, గుడ్ సెట్ ఆఫ్ టీత్ అండ్ మినిమం 14 డెంటల్ పాయింట్స్, అంటే నోట్లో పళ్ళు ఏంటంటే 14 ఉండాలి. ఎందుకోసం అంటే అది ఏజ్ కంపేర్ వస్తుంది, అంటే మనకి ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకున్నామని తెలిసిపోద్ది. 14 డెంటల్ పాయింట్స్ కంటే తక్కువ ఉంటే అంటే 14 ఉండాలి. ఇంకా ఏంటంటే విజువల్ స్టాండర్డ్స్కి వచ్చి 6/2 ఈచ్ ఐ, కరెక్టబుల్ టు 6/6 ఈచ్ ఐ. విజువల్ యాక్టివిటీ ఏంటంటే 6/2 ఈచ్ ఐ, ఒక ఈ ఐకి 6/12 ఉండాలి. అలాగే ఇంకొక 2 ఐ వేరే ఐకి అయితే 6/6 ఉండాలి, అంటే ఒక్కొక్క ఈచ్ ఐకి 2 కలిపి 6/6 అనమాట. మ్యాక్సిమం లిమిట్స్ ఆఫ్ రిఫ్రాక్టివ్, అంటే హైపర్మెట్రోపీ అంటే +2 ఉండొచ్చు, మయోపియా అయితే 1D ఉండొచ్చు, ఇంక్లూడింగ్ ±0.50, అంటే స్పెట్స్ పెట్టుకుంటారు కదా కొంతమంది, అంటే తక్కువ సైట్ ఉన్న వాళ్ళ కోసం ఇదన్నమాట. కలర్ విజన్ వచ్చి CP2. సో ఇది మ్యాటర్. అగ్నివీర్ వాయు పోస్టులు పడ్డాయి, అందరూ అప్లై చేసుకోండి. ఏజ్ వచ్చి చెప్పాను కదా
ఈ మధ్యలో బిట్వీన్ 2004 టు 2007-8 మధ్యలో ఉండాలి. అలాగే దీని యొక్క ఫీజు వచ్చి 550 ప్లస్ జిఎస్టీ. ఇది మంచి అవకాశం. జస్ట్ 12th పాస్ అయితే చాలు. ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ యూజ్ ఉంటుంది. జస్ట్ హైట్ చూసి 152 సెంటీమీటర్స్ అమ్మాయిలకైతే, అబ్బాయిలకైతే జస్ట్ ఒక పాయింట్ ఎక్కువ అంతే. అలాగే 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్. సింపుల్ జాబ్ అనమాట. జస్ట్ ప్రిపేర్ అయితే ఈజీ క్వాలిఫై అయిపోతారు. ఎనీవే అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, మర్చిపోకండి. 28 లాస్ట్ డేట్. ఓకేనా గైస్, సబ్స్క్రైబ్ చేసుకోమా.